బీని చూసి ఇక భయపడాల్సిన అవసరం లేదు. టు బి ఎవరో ఏదో అవ్వడం లేదా ఉండడం. టు బి వి పాసివ్. బి ఏబుల్ అబౌట్ స్పెషల్ మీనింగ్స్. లెట్ డోంట్ బి కమాండ్స్. ఇప్పుడు ఒక్కోని సింపుల్తో స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం. లెట్స్ బిగిన్. వాంట్ తర్వాత టు బి మిస్ చేస్తున్నారా? స్టాప్. ఈ ఒక్క బి పెడితే మీ సెంటెన్స్ వెంటనే కరెక్ట్ అవుతుంది. చాలా మంది నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ని ఐ వాంట్ యూ టు హ్యాపీ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ వాంట్ ఆబ్జెక్ట్ తర్వాత అడ్జెక్టివ్ వస్తే దానికి ముందు టు బి తప్పనిసరి. సింపుల్ ఫార్మ్యులా సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టు బి ప్లస్ అడ్జెక్టివ్. అంటే ఎవరో ఒకరు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో చెప్పడానికి ఈ స్ట్రక్చర్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ వాంట్స్ హిమ్ టు బి స్ట్రాంగ్. అతను బలంగా ఉండాలని ఆమె కోరుకుంటుంది. దే వాంట్ us టు బి రెడీ. మనం సిద్ధంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పుడు మీ టర్న్. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ని ఈజీగా నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేయండి. నీడ్ తర్వాత టు బి మిస్ చేస్తున్నారా? స్టాప్. ఈ ఒక్క బి మీ సెంటెన్స్ ని కంప్లీట్లీ చేంజ్ చేస్తుంది. చాలా మంది నువ్వు నాయకుడిగా ఉండాలి వి నీడ్ యూ అ లీడర్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ నీడ్ ఆబ్జెక్ట్ తర్వాత ఒక రోల్ లేదా ఐడెంటిటీ చెప్పాలంటే టు బి నౌన్ ఉపయోగించాలి. సింపుల్ ఫార్మ్యులా సబ్జెక్ట్ ప్లస్ నీడ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టు బి ప్లస్ నౌన్. అంటే ఒక వ్యక్తి ఎవరుగా ఉండాలి లేదా ఏ పాత్రలో ఉండాలి అనే అవసరాన్ని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నీడ్ హిమ్ టు బి మై పార్ట్నర్. అతను నా భాగస్వామిగా ఉండాలి. షీ నీడ్స్ మీ టు బి అ గైడ్. నేను మార్గదర్శిగా ఉండాలి. దే నీడ్ హర్ టు బి ద కెప్టెన్. ఆమె కెప్టెన్గా ఉండాలి. ఇప్పుడు మీ టర్న్. నువ్వు నాయకుడిగా ఉండాలి ని ఈ స్ట్రక్చర్ ఉపయోగించి ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ని ఈజీగా నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేయండి. నీడ్ తర్వాత వచ్చే ఈ చిన్న టు బి ట్రిక్ మీకు తెలియకపోతే రోజు ఇంగ్లీష్లో ఇదే మిస్టేక్ చేస్తారు. చాలామంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే ఐ నీడ్ యూ కేర్ఫుల్ అంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే నీడ్ ఆబ్జెక్ట్ తర్వాత అడ్జెక్టివ్ వస్తే టు బి తప్పనిసరి. రూల్ చాలా ఈజీ. సబ్జెక్ట్ నీడ్ ఆబ్జెక్ట్ టు బి అడ్జెక్టివ్. అంటే ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలని మనకు అవసరమో చెప్పడానికి ఈ ప్యాటర్న్ ఉపయోగిస్తాం. ర్యాపిడ్ ఎగ్జాంపుల్స్. షీ నీడ్స్ హిమ్ టు బి ఆనెస్ట్. అతను నిజాయితీగా ఉండాలి. వీ నీడ్ దెమ్ టు బి రెడీ. వారు సిద్ధంగా ఉండాలి. దే నీడ్ us టు బి పేషెంట్. మనం ఓపికగా ఉండాలి. నౌ యోర్ టర్న్. ఆర్ యూ రెడీ? ఆమె నిజాయితీగా ఉండాలి. ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఈ ఒక్క ప్యాటర్న్ మీద కామాండ్ వస్తే ఇలాంటి హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మాట్లాడగలరు. మరిన్ని పవర్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్స్ కోసం బాలు జీ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ తర్వాత బి మిస్ చేస్తున్నారా? స్టాప్. ఈ ఒక్క బి పెడితే సెంటెన్స్ కరెక్ట్. చాలా మంది నువ్వు మర్యాదగా ఉండడం నాకు ఇష్టం ని ఐ లైక్ యూ పొలైట్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ లైక్ ఆబ్జెక్ట్ తర్వాత అడ్జెక్టివ్ వస్తే టు బి తప్పనిసరి. సింపుల్ ఫార్మ్యులా సబ్జెక్ట్ లైక్ ఆబ్జెక్ట్ టు బి అడ్జెక్టివ్. అంటే ఎవరైనా ఎలా ఉండాలని మనకు ఇష్టమో చెప్పడానికి ఈ స్ట్రక్చర్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్. షీ లైక్స్ హిమ్ టు బి కైండ్. అతను దయగా ఉండడం ఆమెకు ఇష్టం. వీ లైక్ దెమ్ టు బి యాక్టివ్. వారు చురుకుగా ఉండడం మాకు ఇష్టం. దే లైక్ us టు బి ఆనెస్ట్. మనం నిజాయితీగా ఉండడం వారికి ఇష్టం. ఇప్పుడు మీ టర్న్. ఆమె అతను నిజాయితీగా ఉండాలని ఇష్టపడుతుంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్లో ఈ రూల్ ఉపయోగించి కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ని ఈజీగా నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేయండి. టు తర్వాత V3DRECTగా పెడుతున్నారా? స్టాప్. పాసివ్ సెంటెన్స్లో ఈ ఒక్క బి మిస్ అయితే సెంటెన్స్ తప్పు. చాలా మంది ఈ పని పూర్తి చేయాలి ని దిస్ వర్క్ హ్యాస్ టు కంప్లీటెడ్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ పాసివ్లో టు V3 కాదు. టు బి V3. సింపుల్ రూల్ టు బి V3. ఒక పని చేయాల్సి ఉంది లేదా చేయబడాలి అనే పాసివ్ మీనింగ్ చెప్పడానికి ఈ స్ట్రక్చర్ ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద లెటర్ ఇస్ టు బి సెంట్. ఈ లేఖ పంపాలి. ద రూమ్ ఇస్ టు బి క్లీన్డ్. ఈ గది శుభ్రం చేయాలి. ద రూల్స్ ఆర్ టు బి ఫాలోడ్. ఈ నియమాలు పాటించాలి. ఇప్పుడు మీ టర్న్. ఈ గది శుభ్రం చేయాలి ని ఇంగ్లీష్లో ఈ రూల్ ఉపయోగించి కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్స్ రోజు ఈజీగా నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేయండి. మోడల్ తర్వాత అడ్జెక్టివ్ డైరెక్ట్గా పెడుతున్నారా? స్టాప్. మధ్యలో ఈ ఒక్క బి లేకపోతే సెంటెన్స్ తప్పు. చాలా మంది నువ్వు ప్రశాంతంగా ఉండాలి ని యూ షుడ్ కామ్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ మోడల్ తర్వాత అడ్జెక్టివ్ వస్తే బి తప్పనిసరి. సింపుల్ రూల్ సబ్జెక్ట్ మోడల్ బి అడ్జెక్టివ్. అంటే ఎవరి స్థితి, లక్షణం లేదా కండిషన్ గురించి చెప్పాలన్నా ఈ స్ట్రక్చర్ ఉపయోగించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీ మస్ట్ బీ కేర్ఫుల్. అతను జాగ్రత్తగా ఉండాలి. షీ మే బీ బిజీ. ఆమె బిజీగా ఉండవచ్చు. వీ క్యాన్ బీ సక్సెస్ఫుల్. మనం విజయవంతంగా ఉండగలం. ఇప్పుడు మీ టర్న్. అతను జాగ్రత్తగా ఉండాలి ని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్స్ ని ఈజీగా నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబౌట్ టు ముందు బి మిస్ చేస్తున్నారా? స్టాప్. ఈ చిన్న బి మీ ఫ్యూచర్ వాక్యంని కరెక్ట్ చేస్తుంది. చాలా మంది నేను బయలుదేరబోతూ ఉంటాను ని ఐ విల్ అబౌట్ టు లీవ్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ కరెక్ట్ స్ట్రక్చర్ ఏంటంటే విల్ తర్వాత బి, ఆ తర్వాత అబౌట్ టు V1. సింపుల్ ఫార్మ్యులా సబ్జెక్ట్ విల్ బి అబౌట్ టు V1. అబౌట్ టు అంటే ఏదైనా పని జరగడానికి క్షణం ముందు ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్, షీ విల్ బి అబౌట్ టు స్పీక్. ఆమె మాట్లాడబోతూ ఉంటుంది. హీ విల్ బి అబౌట్ టు స్టార్ట్. అతను ప్రారంభించబోతూ ఉంటాడు. దే విల్ బి అబౌట్ టు అరైవ్. వారు చేరుకోబోతూ ఉంటారు. ఇప్పుడు మీ టర్న్. ఆమె బయలుదేరబోతూ ఉంటుంది ని ఈ స్ట్రక్చర్ ఉపయోగించి ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేయండి. విల్ తర్వాత బి మిస్ చేస్తున్నారా? స్టాప్. ఉంటుంది అని చెప్పేటప్పుడు ఈ ఒక్క బి చాలా ఇంపార్టెంట్.
చాలా మంది ఒక సమావేశం ఉంటుంది నీ దేర్ విల్ మీటింగ్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ ఫ్యూచర్లో ఏదైనా ఉంటుంది జరుగుతుంది అని చెప్పడానికి దేర్ విల్ బి నౌన్ ఉపయోగించాలి. సింపుల్ ఫార్మ్యులా దేర్ ప్లస్ విల్ ప్లస్ బి ప్లస్ నౌన్ అంటే ఫ్యూచర్లో ఏదైనా ఉండబోతుందని చెప్పడానికి విల్ తర్వాత బి తప్పనిసరి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ విల్ బి రెయిన్. వర్షం ఉంటుంది దేర్ విల్ బి అ హాలిడే. సెలవు ఉంటుంది దేర్ విల్ బి మెనీ స్టూడెంట్స్. చాలా మంది విద్యార్థులు ఉంటారు. ఇప్పుడు మీ టర్న్. ఒక పరీక్ష ఉంటుంది నీ ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్స్ ఈజీగా నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్ తర్వాత టు పెడుతున్నారా? స్టాప్. ఈ ఒక్క రూల్ తెలిస్తే మీ ఇంగ్లీష్ చాలా న్యాచురల్ అవుతుంది. చాలా మంది అతన్ని అలాగే వదిలేయి నీ లెట్ హెమ్ టు బి అని తప్పుగా అంటారు. కానీ లెట్ తర్వాత టు రాదు. డైరెక్ట్గా ఆబ్జెక్ట్ వర్బ్ వస్తుంది. ఈ సెంటెన్స్లో బి కూడా వర్బ్ గానే వస్తుంది. సింపుల్ రూల్ లెట్ ఆబ్జెక్ట్ బి. ఎవరినైనా ఒక పర్టిక్యులర్ స్టేట్లో ఉండనివ్వడం చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తాం. లెట్ హర్ బి హ్యాపీ. ఆమెను సంతోషంగా ఉండనివ్వు. లెట్ దెమ్ బి ఫ్రీ. వారిని స్వేచ్ఛగా ఉండనివ్వు. లెట్ మీ బి మై సెల్ఫ్. నన్ను నేనుగా ఉండనివ్వు. ఇప్పుడు మీ టర్న్. అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వు నీ ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాటర్న్స్ రోజూ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ బీ లో బీ ఎందుకు వస్తుందో తెలుసా? ఈ చిన్న రూల్ తెలిస్తే మీ ఇంగ్లీష్ మిస్టేక్స్ చాలా వరకు తగ్గిపోతాయి. చాలా మంది భయపడకు అని డోంట్ అఫ్రేడ్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ బి తర్వాత అడ్జెక్టివ్ వస్తే నీ ఎప్పుడూ మిస్ చేయకూడదు. సింపుల్ ఫార్మ్యులా డోంట్ ప్లస్ బి ప్లస్ అడ్జెక్టివ్. బద్ధకంగా ఉండకు డోంట్ బి లేజీ. ఆలస్యం చేయకు డోంట్ బి లేట్. అసభ్యంగా ఉండకు డోంట్ బి రూడ్. ఎగ్జాంపుల్స్ డోంట్ బి అఫ్రేడ్, డోంట్ బి లేజీ, డోంట్ బి లేట్, డోంట్ బి రూడ్. ఇప్పుడు మీ టర్న్. కోపంగా ఉండకు నీ ఇంగ్లీష్లో ఈ రూల్ ఉపయోగించి కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ బట్ పవర్ఫుల్ ఇంగ్లీష్ రూల్స్ కోసం బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి.